ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటో చూద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. John chapter 10 verse 10. The thief's purpose is to steal and kill and destroy. My purpose is to give them a rich and satisfying life. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాదు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చూశారు కదండి, యేసుక్రీస్తు దేవుడు స్పష్టంగా ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటిదనంటే స్పష్టత, తన మాటలో నిశ్చయముగా స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటిదనంటే చూడండి, దొంగ ఎప్పుడైనా సరే దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తుంది. కానీ యేసయ్య వచ్చిన పర్పస్ అండ్ ఎజెండా ఏంటిదనంటే నిత్య జీవం, సమృద్ధి గల జీవం ఇవ్వటానికి. అంటే నో మ్యాటర్ ఎక్కడైతే మనము కోల్పోయి ఉన్నామో, ఎక్కడైతే మనకి కొదువు ఉందో, ఎక్కడైతే మనకి తగ్గిపోయి ఉన్నామో అక్కడ దేవుడు అంట సమృద్ధి గల జీవం ఇస్తాడంట. అందుకే చూడండి, ఆయన వచ్చి స్పష్టంగా ఆయన యొక్క సువార్తలు మనం చూస్తే బీదల్ని కనికరించడము, ఎవరెవరికైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆదరించడము, అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆ రోగాన్ని తీసివేయటం, బలహీనతలు ఉన్న ఆ బలహీనతను తీసివేయటం. అంటే యేసయ్య దగ్గరకు వస్తే నీకు ఒక కొదువ అన్నది నీ జీవితంలో ఉండదంట. ఎందుకంటే తను భూమి మీద వచ్చి నెరవేర్చింది కూడా అదే, తను చూపించిన జీవితము కూడా అదే. అంటే ఒక్కోసారి మనకు అనిపిస్తుంటుంది కదా, ఏంటంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నా కదా, ఏంటి నా దగ్గర ఏం కనిపించట్లేదే, నా దగ్గర ఏమి బ్లెస్సింగ్ ఉంటుంది. కొన్ని రోజులు వచ్చింది కానీ ఇప్పుడు ఏం లేదే. చాలామంది అంటుంటారు ఏంటిదనంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావుగా, ఏం జరిగింది నీ లైఫ్లో కదా. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఏంటిదో తెలుసా, ఆయన వచ్చిందంటే సమృద్ధి గల జీవం ఇవ్వటానికి. చూడండి, ఏదున్నా సరే ఒక్కోసారి మనకి ఏమవుతుందంటే మన జీవితంలో ఆలస్యం అవుతూ ఉంటాయి. అలా అని చెప్పేసి దానికి అర్థం ఏంటిదనంటే దేవుడు మొత్తానికి ఆలస్యం చేస్తాడని కాదు. ఎప్పుడైనా సరే చూడండి, ఒక బంగారపు బిస్కెట్ని మనం తీసుకుంటే అది బిస్కెట్గా ఉన్నప్పుడు దాన్ని ఎవరు ధరించుకోలేరు. కానీ దాన్ని ప్యూరిఫై చేయాలి. ముందు దాన్ని బాగా కాల్చి దానికి ఒక షేప్, దానికి ఒక ఏంటిదనంటే ఒక పోలిక, ఇవన్నీ డిజైన్ ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే అది ఒక చైన్గా కానీ ఒక ఉంగరంగా కానీ తయారైనప్పుడే మనకి ఆకర్షణీయంగా ఉంటుంది కదా. సేమ్ అలానే దేవుడు కూడా మన జీవితాన్ని ఒక ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో పెట్టాడంట. అంటే ఒక రూపం ఇవ్వడానికి ఆలస్యం జరుగుతుంది. ఎలాగైతే ఒక బంగారపు ఆ బిస్కెట్ చైన్గా మారడానికి టైం పడుతుందో, అలానే ఇప్పుడు మనం కూడా అదే ప్రాసెస్లో ఆ టైంలోనే ఉన్నామంట. సో తొందరలోనే ఒక రూపం రాబోతుందంట. అప్పటికప్పుడు జనాలు అనుకోకపోతే ఇదేంటి నిన్నటి వరకు ఇలా ఉన్నారే, ఈరోజు చూస్తే దేవుడు ఏంటి వీళ్ళు రాత్రి ఇంత గొప్ప ఆశీర్వాదం ఎలా వచ్చింది, అవునా, అందరూ ఆశ్చర్యపోయే రోజు రాబోతుందంట. సో అందుకోసమే దిగులు పడకు, ఎటువంటి నిరుత్సాహపడకు, నీ దేవుడు ఉన్నాడు. చూడండి, దొంగతనానికి వస్తాడు, నాశనం చేయడానికి, హత్య చేయడానికి. కానీ మన దేవుడు అంట సమృద్ధి గల జీవం ఇవ్వడానికి నిశ్చయముగా చెప్పాడండి యేసుక్రీస్తు. సో ఆ సమృద్ధి గల జీవం పొందుకోబోతున్నావు. ఎక్కడ నిరుత్సాహపడకు, దిగులు పడకు, ఎవరిని చూడకు, ఆయనని చూడు. ఆయన నీ పట్ల మేలుతో నింపి నిన్ను ఘనంగా నడిపించబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నజరేయుడైన సర్వశక్తి గల యేసయ్య, పరిశుద్ధాత్మ దేవా, అవును తండ్రి, నీ కుమారుడు కుమార్తెని ప్రభా, అవును తండ్రి, వారికి ప్రభా నిశ్చయముగా మీరు చేస్తారన్నమాట, సమృద్ధి గల జీవాన్ని ఇస్తానన్నావు కదా తండ్రి. వారు ఏ కొదువల్లో, ఏ బాధల్లో, ఏ సమస్యల్లో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తము ఎరిగిన వాడా, సమస్తము ఎరిగిన దేవా, అవును తండ్రి, వారి యొక్క మనవిలను మీరు ఆలకించి, వారి యొక్క ప్రార్థన విన్నపాలని ప్రభా మీరు విని, అవును తండ్రి, వారికి ఉన్న ప్రతి సమస్యని, ప్రతి బాధని, ప్రతి వాటికి తండ్రి మీరు జవాబు దయచేసి గొప్ప మేలుతో నింపివేసి నీ బిడ్డల చుట్టూ నీ కాపుదలు ఉంచుకోమని యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి.